చేయడం జరిగింది ముత్యాలమ్మ టెంపుల్ అయినా కావచ్చు సో శంషాబాద్ లో కూడా సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు లేదు వాళ్ళ డిఎన్ఏ అదే కదా హిందువుల్ని చేల్చడం దేశాన్ని చేల్చడం కులాల వారిగా హిందువులు విడగొట్టడం చెడగొట్టడం ప్రాంతాల వారిగా విడగొట్టడం వాళ్ళ డిఎన్ఏ అది కదా దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువుల్ని వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా అంటే ఆడపడుచు అందరం రావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా చెయ్యాలి మా ప్రయత్నం మేము చేస్తాము కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము లేదు ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది అందులో ఏమి అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా హిందువులు ఏం చేయలేరు కాబట్టి భారత్ మాతాకి జై శ్రీరామ్ రేవంత్ రెడ్డి గారు సౌమ్యుడిగా తెలివైన వాడిగా అని అనుకున్నాం కానీ ముత్యాలమ్మ విషయంలో ఎవరైనా పట్టుకున్నారా ఇప్పుడు మళ్ళీ ఇది అంతకుముందు పోచమ్మ మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ్ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు చర్చిల మీద పెత్తనం చేయలేరు మొన్న ఇఫ్తార్ విందుకి ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఎవరి పైసలు అవి పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు ఎందుకంటే కాంగ్రెస్కి నూకలు చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనకు తెలుస్తుంది కానీ హిందువులకి గత 100 ఏళ్ళు పైబడి అన్యాయం చేసినటువంటి ఈ పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి కోర్టులకి విజ్ఞప్తి చేస్తున్నాం అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్ వెళ్దాం పెద్దమ్మ తల్లికి నమస్కారం అండి నా పేరు హైందవి స్టేట్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఇవాళ వైఖర్యం మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్ గానే ఉంటుంది మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి ఆల్రెడీ లంకర దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు అట్లాగే మా సుందర రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు వాళ్ళు మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్ గా ఉన్నాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% మేము సపోర్ట్ చేస్తాము ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి ఇంకొక విషయం చెప్తున్నాను నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలే రోహింగ్యాలు